ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం కరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షనా కాదా? మన చుట్టూ ఉన్న వాళ్ళు మనకి ఇచ్చే వన్ అండ్ ఓన్లీ ఫైనాన్షియల్ అడ్వైస్ బ్యాంక్లో ఎఫ్డి చేయమని, ఎందుకంటే అదే సేఫ్ ఆప్షన్ అని. కానీ ఇదైతే ఎంతవరకు నిజం? కరెంట్ మార్కెట్లో మీరు ఎఫ్డి చేస్తే మీకు ఇయర్కి వచ్చే రిటర్న్స్ 6-7% ఉంటుంది. మీకు వచ్చే 6-7% రిటర్న్స్ సొసైటీలో పెరుగుతున్న ధరలకు, మీ నిత్యావసరాల సరుకులకు అయ్యే ఖర్చులకే సరిపోతాయి. మరి ఇక్కడ మీకు మిగిలేదేంటి? అసలు నిజం ఏంటంటే, మీరు చేసిన ఫిక్స్డ్ డిపాజిట్ డబ్బు మొత్తం కాలంతో పాటు దాని వాల్యూ అయితే కోల్పోతుంది. అయితే మరి ఫిక్స్డ్ డిపాజిట్ చేయకూడదంటారా? కాదు. ఫిక్స్డ్ డిపాజిట్ అనేది మీ దగ్గర లంసమ్ అమౌంట్ ఉండి కొన్ని నెలలు గడువు ఉన్నప్పుడు మాత్రమే షార్ట్ టర్మ్ రిటర్న్స్ కోసం, అంటే 6 మంత్స్ నుంచి 1 year లోపు ఎఫ్డి చేయాలి. అంతేకాని మీ దగ్గర ఉన్న డబ్బు మొత్తాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేసి రిచ్ అయిపోదాం అనుకుంటే అది ఎప్పటికీ జరగదు. ఎందుకంటే మీరు గ్రో అవ్వాలంటే మీకు వచ్చే రిటర్న్స్ కూడా పెరుగుతున్న ధరల కన్నా ఎక్కువ ఫాస్ట్ గా గ్రో అవ్వాలి. అప్పుడే మీరు ఇన్ఫ్లేషన్ ని బీట్ చేసి వెల్త్ ని అయితే క్రియేట్ చేసుకోగలరు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.